అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ లీగల్ టీం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాదాపుగా కొన్ని గంటల క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది. క్వాష్ పిటిషన్ కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ ఇదే అంశానికి సంబంధించి ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశానికి సంబంధించి సిద్ధంగా ఉన్నాం ఆ డీటెయిల్స్ ఇవ్వడానికి అంటూ కూడా మాట్లాడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఈ డెవలప్మెంట్లో ఎటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మధ్యాహ్నం దాదాపు ఇదే అంశానికి సంబంధించి హైకోర్టు కీలకమైన తీర్పుని వెల్లడించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టుకి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది కాబట్టి అరెస్టు అనే అంశం ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తోంది. అరెస్టు హోల్డ్లో ఉండే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఆ చర్చ ఏమైనా ప్రారంభమైందా, లేకపోతే ఇంకా కాలేదా? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఆల్రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన. ఈ నేపథ్యంలోని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కేటీఆర్ లీగల్ టీం. మరి ఎప్పుడు హీరింగ్కి రాబోతోంది, ఎప్పుడు విచారించబోతోంది సుప్రీంకోర్టు? దాంతోపాటు ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు పరిధికి వెళ్లే అవకాశం ఉంది అంటూ చర్చ జోరందుకున్న నేపథ్యంలో ఒకవేళ విచారణకు సుప్రీంకోర్టు చేపడితే అరెస్టు అంశం, ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు చెప్పుకొచ్చింది. హైకోర్టు చెప్పిన అంశం ఏంటంటే హైకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు కూడా మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు చేయొద్దంటూ కూడా చెప్పుకొచ్చింది. కానీ తీర్పు ఇచ్చిన సందర్భంలో ఆయన అరెస్టు జరగచ్చంటూ కూడా వార్తలు జోరందుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఏసీబీ విచారణకు వెళ్లారు. ఆ తర్వాత నిన్న ఎటువంటి సిచ్యువేషన్స్ జరిగాయో చూసాం. ఆ తర్వాత తిరిగి ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత ఏసీబీ సోదాలు జరుగుతున్న సందర్భానికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత ఈడీ విచారణ ఈరోజు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆయన ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందంటూ ఇప్పుడు తెలుస్తోంది. ఇక్కడ ఇటువంటి సినారియోస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఒక పక్క ఏసీబీ విచారణకు ఆయన హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏసీబీ విచారణ కంటిన్యూ చేయాలి, ఏసీబీ విచారణకు సంబంధించి ఎటువంటి ఇంటరప్షన్స్ లేవంటూ కూడా విచారణ కొనసాగించాలంటూ హైకోర్టు చెప్పుకొచ్చిన సందర్భంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది మాజీ మంత్రి కేటీఆర్. ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది, ఎప్పుడు హీరింగ్కి రాబోతోంది? మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎప్పుడు కేటీఆర్ లీగల్ టీం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది, ఎప్పుడు హీరింగ్కి వచ్చే అవకాశం ఉంది? ఉదయం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ అందగానే దానికి సంబంధించి కాస్త దానిపైన డీటెయిల్గా హోంవర్క్ చేశారు. సో ఏ అంశంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలనేటువంటిది లీగల్ టీం సూచనల మేరకు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. హైకోర్టు తీర్పు ఏదైతుందో ఆ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ పెట్టినటువంటి కేసు విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఇక నెక్స్ట్ లీగల్ ఫైట్ అంతా సుప్రీంకోర్టు వేదికగా జరగాలి, దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా. అంటే ఒక ఫార్ములా ఈ రేస్ అనేటువంటిది అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డా తెలంగాణకు తీసుకొచ్చి ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ నుంచి చెల్లింపులు చేసినప్పటికి కూడా అవినీతి లేని కేసులో అవినీతి పెడతా ఉన్నారనేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున చర్చ జరిగేలా సుప్రీంకోర్టు తలుపు తడుతూ ఉన్నారు కేటీఆర్. ఇప్పటికే కేటీఆర్ లీగల్ టీం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. కొద్దిసేపట్లోనే మీడియా ముందు మాట్లాడనున్నారు. 8 o'clock కేటీఆర్ నందినగర్ నివాసం దగ్గర ఆయన మీడియా బ్రీఫ్ ఇవ్వనున్నారు. జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలపైన నిన్న ఏసీబీ విషయంలో కావచ్చు, ఈరోజు ఈడీకి వెళ్ళకపోవడం, హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టుకు వెళ్తున్నటువంటి తీరు, వీటన్నిటిపైన మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ఒక అంశాన్ని చెప్పాలనేటువంటిది ఒక ఫిక్స్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే రైతు భరోసా అనేటువంటి పథకం ఉందో ఆ విషయంలో ఎకరాకి 15,000 ఇస్తామని చెప్పి 12,000 చేసినటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది. అది చర్చ జరగనీయకుండా కేటీఆర్ అరెస్టును తెరపైకి తీసుకొస్తున్నారు దీన్ని ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే
ఏసీబీ మరొకసారి విచారణకు 9వ తారీఖు విచారణకు రావాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఆ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో వితౌట్ లాయర్, అడ్వకేట్ సహాయం లేకుండా హాజరు కావాలి విచారణకు అనేటువంటిది మెన్షన్ చేసింది దాంట్లో. కాబట్టి ఈ రోజుని లెక్కేసుకుంటే రేపు బుధవారము, ఎల్లుండి గురువారం రోజు ఆయన హాజరు కావాల్సి ఉంటుంది ఏసీబీ విచారణకు. ఒకవేళ పోలీస్ కస్టడీలోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్ కనుక పంపగలితే సెకండ్ సాటర్డే, సండే బెయిల్ రాకుండా లోపల ఉండేటువంటి అవకాశం ఉంది. కంటే సుప్రీంకోర్టులో ఇప్పటికే ప్రభుత్వం తరఫు నుంచి కూడా కేవియట్ పిటిషన్ వేశారు. కేటీఆర్ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే కంటే ముందు మా వాదనలు, ప్రభుత్వ వాదనలు కూడా వినాలి అనేటువంటిది ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్. కానీ కేటీఆర్ లీగల్ టీం అదే దాంట్లో కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ ఉన్నటువంటి కేసు విషయంలో కేవియట్ పనిచేయదు. సివిల్ మ్యాటర్లకు సంబంధించినటువంటి విషయంలోనే కేవియట్ వేసేటువంటి అవకాశం ఉంటుంది, మాకే అనుకూలంగా ఉంటుందంటూ వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇది మొత్తం జరిగినటువంటి ప్రాసెస్లో మొత్తం ఈ డబ్బులు ఈ కార్ రేస్ విషయంలో, ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో చెల్లింపులు జరిగిన FEO ఫార్ములా ఈ ఆపరేషన్కి చెల్లించినటువంటి చెల్లింపులు వారి అకౌంట్కి డబ్బులు చేరిన తర్వాత ఆ డబ్బులు తిరిగి క్విడ్ ప్రోకో రూపంలో తిరిగి ఏ అకౌంట్లోకి వచ్చాయో ఈడీ విచారణలో తేలుతుంది. ఇప్పట్లో కేసు ముగిసేలా లేదు. చాలా పెద్ద ఎత్తున దీనిపైన విచారణ చేసే అవకాశం ఉంది ఈడీ విస్తృతంగా అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఆయన లీగల్ టీం రేపే హీరింగ్ వచ్చే అవకాశం ఉంటుందనుకోవాలా? అంత అర్జెంట్ బేసిస్ లో హీరింగ్ కి తీసుకునే అవకాశం కనిపిస్తోందా? పాయింట్ 1. రెండోది వచ్చేసి ఒకవేళ కనుక తీసుకుంటే ఈ రోజు మనకి 7వ తారీఖు మరి ముఖ్యంగా మంగళవారం, ఇంకొక 2-3 రోజులు పట్టే అవకాశం ఉంటుందా? ఈ గ్యాప్లోని ఏసీబీ విచారణకు సంబంధించి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది పోలీసు వర్గాల్లో కావచ్చు, లేకపోతే ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కావచ్చు? మరి ముఖ్యంగా ఎగ్జాక్ట్లీ ఎప్పుడు విచారణకు వస్తుంది అనేటువంటిది కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం అదే పనిపైన వాళ్ళు దానిపైనే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. కంటిన్యూగా కేటీఆర్తో సమాలోచనలు చేశారు, సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. జనరల్గా లీగల్గా ఎట్లా ప్రొసీజర్స్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ కేటీఆర్ నివాసం దగ్గర ఉదయం నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున హడావుడి ఉంది. మీడియా ఇక్కడే ఉంది. పార్టీ నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ కవిత సోదరి, కేటీఆర్ సోదరి కూడా లోపలికి వెళ్ళారు, లోపలే ఉన్నారు. ఆమె కూడా వాళ్ళ అన్న కేటీఆర్తో ఆమె లోపల మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలు ఇప్పటికీ కేసీఆర్కు వివరిస్తూ పోతా ఉన్నారు. లీగల్ టీంతో ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటిది ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ ఒకవేళ ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంది అంటే సుప్రీంకోర్టులో ఎప్పుడు విచారణకు తీసుకునే అవకాశం ఉంది కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఆ అంశాలతో పాటు ఇక్కడ ఏసీబీ మూవ్ ఎట్లా ఉంది అనేటువంటి దానిపైన కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర. కాబట్టి ఈ విషయంలో మళ్ళీ ప్రత్యేకంగా విచారణ చేసి కొన్ని అంశాలను రాబట్టేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి చర్చ మరొక వైపు పొలిటికల్ సర్లో జరుగుతూ ఉంది. అధికార పార్టీ నాయకులు మాత్రం అరెస్టుకు రంగం సిద్ధమైందంటూ వాళ్ళు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుందో అనేటువంటి ఒక సిచ్యువేషన్ పొలిటికల్ సర్కిల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల్లో చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. మనం చూస్తా ఉన్నాం కేటీఆర్ నివాసం వద్ద కూడా ఇప్పటికీ ఇంకా ఇంత రాత్రి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫుల్ ఫ్రేమ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కేటీఆర్ ఇంటి దగ్గర ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొందా? రిక్వెస్ట్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కేటీఆర్ ఇంటి దగ్గర ఎటువంటి టెన్స్ వాతావరణం ఉందో మీరు చూడొచ్చు. పూర్తిగా చూస్తే కనుక ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ చేరుకుంటున్నారు. అక్కడ మంత్రాలు కావచ్చు, చర్చలు కాబట్టి జరుగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించినది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఇటువంటి సినారియోలోనే ఒక పక్క సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది మాజీ మంత్రి కేటీఆర్. ఈ అంశానికి సంబంధించి ఆయన లీగల్ టీం సుప్రీంకోర్టును ఆశ్రయించింది, పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు హీరింగ్ రాబోతున్నది ఆసక్తికరంగా మారింది. మప్పటిసిని మధు ప్రస్తుతం కేటీఆర్ నివాసం దగ్గర ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, దాదాపుగా బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. మీరు అన్నట్టుగా కవిత కూడా అక్కడే ఉన్నారు. సో ఇటువంటి సినారియోలు ఈ రోజు రాత్రికి ఏమైనా కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకోవచ్చు అంటూ కూడా బీఆర్ఎస్ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ ఏమైనా భావించడం జరుగుతోందా?
అంటే భావిస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో ఏ క్షణంలోనైనా జరగవచ్చు అనేటువంటి. ఎందుకంటే ఇదే కేసు విషయంలో గతంలో కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి చర్చ జరిగింది. ఏసీబీ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందో, ఎఫ్ఐఆర్ సిద్ధం చేసిందో అదే రోజు కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇదే నందినగర్ నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఏం జరుగుతుందో ఒక టెన్షన్ మాత్రం రాత్రంతా వెయిట్ చేశారు. రాత్రిపూట పోలీసులు లిఫ్ట్ చేసే అవకాశం ఉందనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరగడంతో భారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఆ రోజు రాత్రి ఇక్కడికి చేరుకున్నాయి. ఈ రోజు కూడా దాదాపు హైకోర్టు తీర్పు తర్వాత అదే విధమైనటువంటి చర్చ జరగడంతో ఉదయం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ని పరామర్శిస్తున్నారు, కలుస్తున్నారు, ఆయనతో మాట్లాడి వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు కూడా సాధారణంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండడం లేదు కేటీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ. తర్వాత ప్రగతి భవన్లో ఉన్నారు. తర్వాత గజ్వేల్ ఫామ్ హౌస్కి కేసీఆర్ వెళ్ళిపోయారు. అధికారం పోయిన తర్వాత గచ్చిబౌలి విల్లాస్లో, ఓరియన్ విల్లాస్లో కేటీఆర్ ఉంటున్నారు. కవిత నివాసంలో కవిత ఉంటున్నారు. దాదాపు ఈ నివాసం కేవలం మీటింగ్లకు, నాయకులను కలవడానికి, ఎప్పుడైనా వస్తే ఇక్కడ ఉండడానికే ఈ నందినగర్ నివాసాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ ఈ అరెస్టు నేపథ్యంలో పెద్ద ఎత్తున అరేంజ్మెంట్లు చేశారు. పెద్ద ఎత్తున లైట్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ స్తంభం దగ్గర, మన కరెంటు పోల్ దగ్గర ఉన్న లైట్స్ చూడొచ్చు, ప్రత్యేకంగా లైట్స్ ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్నటువంటి ఒక పార్కింగ్ ఏరియా తీసుకున్నారు, అక్కడ అరేంజ్మెంట్లు చేశారు. భారీగా వాహనాలు సంబంధించినటువంటి ఇబ్బంది రాకుండా చూస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వారందరి కోసం ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి హడావుడి ఉంది. భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణికులకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి కేటీఆర్ గతంలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, శాంతియుతంగా ఏం చేసినా శాంతియుతంగానే ముందుకు పోదాం, లీగల్ ఫైట్నే బీఆర్ఎస్ నమ్ముకుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో లీగల్గానే ముందుకు వెళ్ళడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంది. చూడాలి. ప్రస్తుతానికి మాత్రం కేటీఆర్ కొద్దిసేపట్లో మాట్లాడున్నారు. ఆయన సమాలోచనలు చేస్తూ ఉన్నారు. లీగల్ టీం ఇచ్చేటువంటి సూచనల మేరకు ఆయన కొద్దిసేపట్లో ఈ కేసు విషయానిపైన, అన్ని విషయాలపైన మీడియాకు బ్రీఫ్ ఉన్నారు. సో ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. కొద్దిసేపటి క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చిట్ చాట్ చేశారు. అనేక అంశాలు అన్నిటినీ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. సో త్వరలోనే కేటీఆర్ అరెస్ట్ ఉండనుంది అనేటువంటి వార్తల విషయంలో కొద్దిసేపటి బ్రీఫ్ ఇవ్వనున్నారు. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ఇన్ఫాక్ట్ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కేటీఆర్ లీగల్ టీం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.